ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొనే ప్రేమ దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసయ్య కృప పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ నూతన దినాన్ని దేవుడు మనకు మరి ఆయన దయా కిరీటంగా అనుగ్రహించాడు కదండి. అందుని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామని అందరూ కూడా నోళ్లు తెచ్చి ప్రభువానికి స్తోత్రమయ్యా, రాత్రంతా కాపాడి మంచి నిధులు దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, సజీవ లెక్కలో మమ్మల్ని చేర్చారు ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం చెప్దామని అందరం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమాలువై నలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొను మా దేవా ఈనా శేష జీవితం. శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే కార్యాలు, ఈరోజు చేసినటువంటి ప్రయాణాలన్నీ కూడా సుఖంగా క్షేమంగా మరి ప్రయాణాలు ఉన్నట్లుగా, బిడ్డలు కూడా క్షేమంగా వెళ్ళి వచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 అయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మరి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడికి సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలము శక్తినిచ్చి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, మీటింగ్లు బట్టి, ఆయా సెమినార్లు బట్టి మరి యేసే నామముకు మహిమకరంగా ప్రతి ప్రార్థన కూడుకలు జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను బట్టి మరికి ఇచ్చినటువంటి పరిచయాలను బట్టి, కుటుంబాలను బట్టి, సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, కాపుదల దయచేయనట్లుగా, సేవలో బలపరిచి వాడబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశంలో జరుగుతున్నటువంటి సేవా పరిచయలను బట్టి, మిషన్లను బట్టి, అలాగే ఆ ఇతర మరి రాష్ట్రాల్లో, దేశాల్లో జరుగుతున్న ప్రతి మరి సేవా కార్యక్రమం అన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశంను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, జ్ఞానము దయచేయనట్లుగా, దేశంలో శాంతి సమాధానపు వాతావరణం నెలకొల్పబడినట్లుగా, అలాగే చర్చిల పైన, క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు కూడా అరికట్టబడి అందరూ మరి ప్రేమపూర్వకంగా మరి జీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాలు కలుగును గాక. అలాగే సంతానం లేని వారికి సంతానమును దేవుడు దయచేయనట్లుగా, అలాగే వివాహం కాని వారికి మరి ఈ రోజే మంచి సంబంధాలు కుదురునట్లుగా, ఉద్యోగం లేని వారికి మరి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారు కూడా మరి ప్రమోషన్లు కూడా వచ్చినట్లుగా, ఉద్యోగాలు వచ్చినట్లుగా, మరి సొంత గృహాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి కూడా సొంత గృహాలు కట్టుకునే మరి శక్తిని దేవుడు దయచేయనట్లుగా,
అప్పు సమస్యలతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు అట్టి సమస్యలను విడిపించి సంతోషం అనుగ్రహించినట్లుగా వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసే కృప పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి సహకారం బట్టి అలాగే దీనదాసుల కుటుంబాన్ని బట్టి మరి ముఖ్యంగా ప్రతిరోజు మరి దేని వాక్య విని బలపడుతున్నటువంటి మరి సబ్స్క్రైబర్లు అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్కి అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. మరి క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి మరి మరి ఏ యూట్యూబ్ ఆన్ చేసినా, ఫేస్బుక్ ఆన్ చేసినా, ఎక్కడ మరి ఏ ఛానల్ ఆన్ చేసినా కూడా మరి క్రిస్మస్ సందేశాలే వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము కూడా మరి డైలీ బ్రెడ్లో అప్పుడప్పుడు క్రిస్మస్ సందేశాలు ఇవ్వాలని ప్రేరేపింపబడి మరి ఈరోజు కూడా క్రిస్మస్ సందేశంతో మేము ముందుకు రావడం జరిగిందండి. ముఖ్యంగా ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం 10:30 అలాగే సాయంకాలం సిద్ధపాటు కూడిక, ఆదివారం కొరకు కంపల్సరీ మరి పరిశుద్ధాత్మ మరి సిద్ధపాటు కూడిక, మరి అందరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి కాబట్టి పరిశుద్ధాత్మ సిద్ధపాటు కూడుకుంటుంది. ఉదయం ఆదివారం కాబట్టి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు సమయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ జవహర్ నగర్ ప్రాంతం, మరి మా ప్రాంతం పేరు అరుంధతి నగర్ సిఆర్పిఎఫ్ అండి, జవహర్ నగర్ మరి ఆ ప్రాంతము. మరి మీకు తెలిసిన వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే యేసే కృపా మందిరానికి మరి మీరు వారు పరిచయం చేయండి. మేము మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సరేని మంచిది. చిన్న వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతిసారి మరి వాక్యము క్రిస్మస్ అనగానే మరి వాక్యము లేకుండా మరి ఏ సేవకు కూడా చెప్పరు. ఎన్నో సందేశాలు మనం ఇప్పటికీ మరి విని ఉంటాం కదండి. అయితే మరి ఈసారి కూడా మరి వాక్యం జ్ఞాపకం చేసుకుందామండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి ఈ భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఇదేం వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? యేసు ప్రభు పుట్టాడు అనడం కన్నా యేసు ప్రభు వచ్చాడు అంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన మరి పుట్టలేదండి, ఆయన ఎప్పుడో ఉన్నాడు. ఆది అంతమైన దేవుడు, భూమికి పునాది వేయబడక మునిపే నేను ఉన్నానన్న దేవుడు కదండి. మరి ఆయన పుట్టడం కాదు కానీ ఆయన మన కొరకు వచ్చాడు. ఎందుకు మన కొరకు వచ్చాడు అంటే మనకు సమాధానం ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మరి డైలీ బ్రెడ్లో మరి సేవకులు కూడా నేను కూడా ఎందుకు వచ్చాడు దేవుడు మరి దాని మీద అప్పుడు కొన్ని సందేశాలు మరి మనం వినబోతున్నాం. రాబోయే రోజుల్లో చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అని అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు ఒక కారణం ఏంటంటే ఆయన సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడండి. సమాధానం లేకుండా ఎంతో మంది అలమటిస్తూ ఉన్నాడు కదండి. ఓ తల్లి సేవకునికి చెబుతా ఉంది ఏమనంటే, అయ్యా ఇదిగో దేవుడు మంచి గృహం ఇచ్చాడు, కొన్ని లక్షల మరి గృహాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, మరి అలాగే బయటికి వెళ్ళడానికి 1 లక్షలు ఖర్చు చేసే మరి కారు మాకు ఇచ్చాడు, డబ్బుల కొరత లేదు, ఆహారాన్ని కూడా కొరత లేవు, అయితే మాకు సమాధానం లేదయ్యా. ఒకటి కొరతగా ఉంది ఏంటంటే మాకు సమాధానం లేదు, మా పిల్లలు మా మాట వినట్లేదు, ఎదురారు మాట్లాడుతున్నారు, మందిరానికి రావట్లేదు, ప్రార్థన చేసుకోండి అమ్మా, వాక్యం చదువుకోండి అమ్మా అంటే వాక్యం చదువుకోవట్లేదయ్యా, ఎదురు మాట్లాడుతున్నారయ్యా, మాకు సమాధానం లేదయ్యా. రెక్కలు ముక్కలు చేసుకొని మేము కష్టపడి మరి పిల్లల కొరకు మేము సంపాదిస్తే వారు మా చేయి జాటి వెళ్ళిపోతున్నారు, మా మాట అస్సలు వినట్లేదు, కలిసి భోజనం చేయడానికి ఎన్ని రోజులు అవుతుందో, పిల్లలు మరి ఫ్రెండ్స్ ఇంటికి అక్కడికి తిరుగుతున్నారు, రాత్రుల్లో వస్తున్నారు, వండిన మరి ఆహారం అంతా వేస్ట్ అయిపోతుంది, మేము బయట తినేసి వచ్చాం, మేము బయటనే తిన్నాం, మేము ఇంట్లో తినము అని అలాగా మరి అల్లరి చేస్తూ ఉన్నారు, గొడవ చేస్తూ ఉన్నారు, సమాధానం ఉండట్లేదయ్యా అని మరి ఆ తల్లి సేవకునికి మరి చెప్పుతూ ఏడుస్తూ ఉందండి. నిజమే అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదండి, సమాధానం లేదు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. ప్రేమ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు సమాధానం నింపబడడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే మరి సమాధానంగా ఉండాలంటే మరి ఏం చేయాలి అంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఒక వ్యక్తి ఉన్నాడంట, స్వయంగా యేసు ప్రభువుల వారు మరి దేవుడు చెబుతున్నాడు ఆయన గురించి. ఎవరు ఆయన అంటే మనకు అందరు తెలిసిన వ్యక్తే. చూడండి అపోస్తుల కార్యములు మరి ఇక్కడ పౌలు పరిచయం చేస్తున్నాడు ఆ వ్యక్తిని. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22లో చూడండి, దావీదును వారికి రాజుగా ఏర్పరచాను, మరియు ఆయన నేను యెషాయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరంటండి ఈ దావీదు?
దేవునికి ఇష్టానుసారైన మనుషుడు అంటే ఎందుకు? ఆయన పాపం చేయలేదా, ఆయన తప్పు చేయలేదంటే చేశాడు. అయితే తప్పు చేశాడు దేవుడు గద్దించినప్పుడు, ప్రవక్త ద్వారా గద్దించినప్పుడు ఆయన సరి చేసుకున్నాడండి. మరలా పాపము ఆయన చేయలేదు. అందుకని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, కన్నీరు గాచి హృదయము దేవుని సన్నిధిలో మరి కుమ్మరించి 51వ కీర్తన రాశాడండి. ఆ కీర్తన ఎంత చక్కటి మరి కీర్తన అండి. నన్ను ఇస్సపుతో కడిగయ్యా, నా పాపం పరిహరించయ్యా, నన్ను బాగా కడిగయ్యా అని మొరపెట్టుకున్నాడండి. విడిచిపెట్టాడు, మరలా చేయలేదు. అందుకనే ఆయన దేవునికి ఇష్టడుగా మరి జీవించినట్టుగా, ఇష్టానుసారుడుగా మరి ఉన్నాడని సాక్ష్యము మళ్ళీ పొందుకున్నాడని. ప్రేమ దేవుని బిడ్డలను మనము ఆయన ఇష్టలుగా మనము ఈ లోకంలో జీవించాలి. అప్పుడే మనకి సమాధానము కలుగుతుంది. మా ప్రార్థన ఏంటంటే మీ కుటుంబాలలో సమాధానం ఉండును గాక, మీ హృదయాల్లో సమాధానకర్త అయిన దేవుడు మీ హృదయాలను ఏలును గాక. ఆమెన్. మరి ఇది మొదలుకొని సమాధాన ఆత్మ మనల్ని పరిపాలించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. మరి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము అని అంటున్నావు ప్రభువా యేసయ్య. నిజమే, మరి చాలా కుటుంబాలు మరి ఇతరులైన కావచ్చు, మరి క్రైస్తవైనబడిన వారే కావచ్చు, కానీ మరి సమాధానం లేని వారిగా ఉంటున్నారు ప్రభువా. అయితే మరి నాయన నీకు ఇష్టలుగా జీవిస్తే నేను సమాధానం ఇస్తాను అంటున్నావు, సమాధానకర్తగా మీ కుటుంబాలను ఏలుతాను అంటున్నావు అయ్యా. మేము నీకు ఇష్టానుసారంగా జీవించినట్లుగా మాకు సహాయం చేయమని, అట్టి మనసును మాకు దయచేయమని ఎల్లప్పుడూ మరి తండ్రి నేను స్తుతించే బిడ్డలుగా, నేను కీర్తించే బిడ్డలుగా, నేను ఆరాధించే బిడ్డలుగా, నీ ఇష్టము చేసేవారిగా, నేను అనుసరించే వారిగా మేము ఉన్నట్లుగా సహాయం చేయమని. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ప్రియులు నీ మాటలు వింటున్నారో ప్రతి కుటుంబాలలో సమాధానపు ఆత్మ ఏలుబడి చేయునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుందంతా నీ కృప కాపుదల మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమున మీకును పరిశుద్ధులందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్.